డిస్కస్ చేసుకున్నామా ఎగ్జాంపుల్ ఏమైనా? We didn't discuss example, right? Lastly, just we seen about the life cycle related methods. So totally 4 life cycles we have: initialization, mounting, updating and unmounting. So mostly initialization అనేది మనం ఒక కాంపోనెంట్ క్రియేషన్ లో కంప్లీట్ అయిపోతుంది. సో విల్ సీ అబౌట్ ది మౌంటింగ్ అండ్ అప్డేషన్ ఫేజ్ ఫర్ ఎ రియాక్ట్ క్లాస్ కాంపోనెంట్. ఫర్ మౌంటింగ్ ఫేజ్ we have 3 methods. The methods are component will mount, render, component did mount. సో ఈ 3 ఫేజెస్ ఎలా ఉంటుందో ఒకసారి ప్రాక్టికల్ లో చూద్దాం. సో వి డిడ్ంట్ సీ ఎనీ ప్రాక్టికల్ రిలేటెడ్ ఎగ్జాంపుల్, రైట్? విల్ చెక్ దట్. సో ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఏ కాంపోనెంట్ అండ్ ఈ లైఫ్ సైకిల్స్ అనేవి రియాక్ట్ లో ఓన్లీ ఫర్ ఏ కాంపోనెంట్ కి మాత్రం అప్లికేబుల్ అవుతాయి? దీస్ ఆర్ అప్లికేబుల్ ఫర్ క్లాస్ కాంపోనెంట్స్ ఓన్లీ. మనకి ఎటువంటి ఫంక్షనల్ కాంపోనెంట్స్ కి లైఫ్ సైకిల్స్ రియాక్ట్ ప్రొవైడ్ చేయలేదు, క్లాస్ కాంపోనెంట్ కే ప్రొవైడ్ చేస్తుంది. సో కెన్ గో ఫర్ ది ఎనీ కాంపోనెంట్ నేమ్. Suppose I'm creating a file with a name related to life cycle and a specific file ni aithe create chestam with an extension .js. So here I need to create a class component. So import the component here. So library. So import React from the library called React library. And next I need to create a class component. To create a class component, we use a syntax called class component name. So class component name, we need to extends. So extends from which library and the class? React అనే library లో ఉన్న component class నుంచి extend చేస్తాం. Reason, we need a render function. This render function not directly available in React library, so it is available in component class, and this render function always expects to return at least one JSX element. మీరు వన్ కాకపోతే మోర్ దెన్ వన్ రిటర్న్ చేస్తుంటే you have to go for the C braces and parent element as division you may take. In this just ఒక plain text ని represent చేస్తున్నాను, something like welcome to React life cycle of a class component అని ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ ని రిటర్న్ చేస్తున్నాను. మరి ఏమి ఎంటీగా లీవ్ చేస్తే డెఫినెట్లీ JSX త్రో చేస్తుంది ఎర్రర్స్ ని. సో ఎప్పుడు కూడా రిటర్న్ చేసేటప్పుడు ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఏదో ఒకటి రిటర్న్ చేయండి, ఎంటీగా అయితే లీవ్ చేయొద్దు. సో నీడ్స్ టు యూజ్ ఏ కాంపోనెంట్ హియర్. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాంపోనెంట్ నేమ్ ఇస్ లైఫ్ సైకిల్. సో నువ్వు లైఫ్ సైకిల్స్ ని వ్యూ చేయాలి అంటే సో డైరెక్ట్ గా వెబ్ పేజ్ లో వ్యూ చేయలేము. సో దాన్ని మనం డిఫరెంట్ యాక్షన్స్ లో చూడొచ్చు. అండ్ ఇది ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ లైఫ్ సైకిల్ ఇచ్చాను. నెక్స్ట్ I would like to import the command here. So import the component is life cycle, and I'm returning that that React component also life cycle. సో మనం ఇక్కడ కాంపోనెంట్ ని క్రియేట్ చేసాం. మనం ఇనిషియలైజేషన్ ఫేజ్ లో ఏమేమి చూస్తాం? ద కాంపోనెంట్ మస్ట్ బి కన్స్ట్రక్టెడ్ విత్ గివెన్ సెట్ ఆఫ్ ప్రాప్స్ అండ్ స్టేట్స్ అని అన్నారు. మనం తీసుకున్న ఈ స్పెసిఫిక్ కాంపోనెంట్ లో ఏమైనా ప్రాప్స్ గానీ స్టేట్స్ గానీ డిఫైన్ అయి ఉన్నాయా? See everyone, is there any props or states in this component? There is no props or state, just ఒక ప్లెయిన్ టెక్స్ట్ రిటర్న్ చేసుకుంది. ఎటువంటి స్టేట్స్ ప్రాప్స్ ని మనం ఈ పర్టికులర్ లైఫ్ సైకిల్ అనే క్లాస్ కాంపోనెంట్ కి డిఫైన్ చేయలేదు. సో మనం ఒక ఇనిషియలైజేషన్ ఫేజ్ కి మూవ్ అవ్వాలి అంటే కాంపోనెంట్ అనేది గివెన్ సెట్ ఆఫ్ స్టేట్స్ తోనైనా ప్రాప్స్ తోనైనా కన్స్ట్రక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను స్టేట్స్ అనే కాంపోనెంట్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టేట్ ని మనం ఈ స్పెసిఫిక్ క్లాస్ కాంపోనెంట్ లో ఎక్కడ బిల్డ్ చేయాలి? స్టేట్ ని state should be initialized in the constructor of a class component. So in this I just want to define a constructor here. Constructor is responsible to generate any type of state object for that class component. In this we have a base class. So ఈ base class అనేది definitely an important one ma. Every time మనకి constructor అనేది కాల్ అవుతుందంటే ఈ సూపర్ క్లాస్ అనేది డెఫినెట్లీ కాల్ అవుతుంది. ఈ సూపర్ క్లాస్ బేస్ చేసుకుని మీరు ఏమైనా ప్రాప్స్ డిఫైన్ చేస్తే ప్రాప్స్ ని కూడా మీరు త్రూ ఆర్గ్యుమెంట్స్ ద్వారా యాక్సెప్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ఈ సిచ్యువేషన్. నెక్స్ట్ I would like to initialize a state here. How to initialize this state? By using this dot state space object. It's an object, so I need to use the curly brace here. So in this object I need to define at least one property and some value అయితే define చేద్దాం. సో మీ రిక్వైర్మెంట్ లో as many as properties and as many as values you can able to add. So in this I just want to define some type of property related. So previously have an idea about the increment counter. Similarly I'm going for that same example. So I'm using a property called count property. I'm initialized that count property value to something like 0 అనే ఒక స్పెసిఫిక్ వాల్యూ అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ స్టేట్ ఆబ్జెక్ట్ లో సమ్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఉంది. కౌంట్ అనే ప్రాపర్టీలో సమ్ 0 అనే డేటా అవైలబుల్ ఉంది. ఈ 0 డేటాని మనం రిటర్న్ చేయాలంటే ఎలా రిటర్న్ చేస్తాం? టెల్ మీ. ఈ 0 డేటా రిటర్న్ అవ్వాలి వెబ్ పేజ్ లో అంటే సో వీ హ్యావ్ టు
యూజ్ ది ఎనీ HTML ఎలిమెంట్ ఫార్మాట్ లో మనం రిటర్న్ చేసుకుంటాం కాబట్టి స్పెసిఫికల్లీ అనదర్ H1 ఎలిమెంట్ లో రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. సో హ్యావ్ టు రిటర్న్ ఎన్ ఎక్స్ప్రెషన్. సో కౌంట్ లో ఉన్న వాల్యూని రిటర్న్ చేయాలి కాబట్టి సో యూ హ్యావ్ టు ఇన్వోక్ ది స్టేట్ ఆబ్జెక్ట్. దిస్ డాట్ స్టేట్ డాట్ వాట్ ఈస్ ద ప్రాపర్టీ నేమ్ కౌంట్ ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీస్ ఏమవుతుంది, 0 అనే వాల్యూ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక కాంపోనెంట్ ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాను, లైఫ్ సైకిల్ అనే ఒక కాంపోనెంట్ ని డిజైన్ చేసుకున్నాను, దాంట్లో స్టేట్ ఆబ్జెక్ట్ ని కూడా ఇనిషియలైజ్ చేశాను. అంటే ఇది ఏ ఫేస్ లో ఉన్నట్టు ఈ స్పెసిఫిక్ కాంపోనెంట్, దిస్ కాంపోనెంట్ ఈస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఇనిషియలైజేషన్. ఇప్పుడు ఈ స్పెసిఫిక్ కాంపోనెంట్ ఏ ఫేస్ లో ఉంటుంది మనకి లైఫ్ సైకిల్ లో, ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, మనకు కాంపోనెంట్ ని గివెన్ సెట్ ఆఫ్ ప్రాప్స్ లోను స్టేట్స్ తోను ఇనిషియలైజ్ చేయడమే. సో నేను ఇక్కడ ఏం తీస్తున్నాను, స్టేట్ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఇనిషియలైజ్ చేసి ఆ డేటా తీస్తున్నాను. ఇప్పుడు ఈ కాంపోనెంట్ ని మనం ఏమైనా ఎగ్జిక్యూట్ చేసామా, మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, మనం ఏదైతే వెబ్ పేజ్ లో సింగిల్ పేజ్ అప్లికేషన్ చూస్తామో ఆ సింగిల్ పేజ్ అప్లికేషన్ లో ఏమవుతుంది, పర్టికులర్ కోడ్ అనేది యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ తీసుకోకుండా, సో జనరలీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే అది డెఫినెట్లీ ఏ ఫేస్ కి వెళ్ళిపోతుంది ఇనిషియలైజేషన్ నుంచి, ఇట్ షుడ్ బి గోస్ టు ది మౌంటింగ్ ఫేస్. సో మీరు మౌంటింగ్ అనే ఫేస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమేం మెథడ్స్ మనకి ఉన్నాయి హియర్ యు సీ ఫర్ మౌంటింగ్ ఫేస్. వాట్ ఆర్ ద మెథడ్స్ వి హావ్, you have phases like component will mount, render, component did mount. కాంపోనెంట్ విల్ మౌంట్ అంటే ఏంటి, కాంపోనెంట్ అనేది ఆ పర్టికులర్ డామ్ ట్రీ తో యాడ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు, అంతేనా. సో మనకి యాడ్ అయితే ఏమవుతుంది, డెఫినెట్లీ కాంపోనెంట్ విల్ మౌంట్ రెడీగా ఉంది డామ్ ట్రీకి యాడ్ అవ్వడం అంటే నెక్స్ట్ ఏమవుతుంది, యాడ్ అయితే కనుక డెఫినెట్లీ రెండర్ అవుతుంది. రెండర్ మీన్స్ మనకి రెండర్ అయితే ఏమవుతుంది, వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుందా, డిస్ప్లే కాదా రెండర్ అయితే, టెల్ మీ. సో మనకి రెండర్ అయితే డెఫినెట్లీ వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుద్ది. వెబ్ పేజ్ లో డిస్ప్లే అయిందంటే ఏ పర్టికులర్ మెథడ్ వచ్చేస్తుంది, ఇట్ విల్ గోస్ టు దిస్ మెథడ్ లైక్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఫేస్ వస్తుంది. ఇప్పుడు ఈ 3 ఫేసెస్ మనం ఎప్పుడు చూడొచ్చు, ఎప్పుడైతే మీరు ఈ పర్టికులర్ కాంపోనెంట్ ని ఫస్ట్ టైం వెబ్ పేజ్ లో ఎగ్జిక్యూట్ చేస్తారో అప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ కాంపోనెంట్ అనేది డామ్ ట్రీ తో యాడ్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ గోస్ టు మౌంటింగ్ ఫేస్. అండ్ ఆ మౌంటింగ్ ఫేస్ లో 3 ఫేసెస్ ఉంటాయి, కాంపోనెంట్ విల్ మౌంట్, రెండర్ అండ్ కాంపోనెంట్ డిడ్ మౌంట్. ఆ ఫేసెస్ చూద్దాం. సో ఒకసారి కోడ్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఐ వుడ్ లైక్ టు ఎగ్జిక్యూట్ ది కోడ్. సో రన్ ది కోడ్. సో ఐఎమ్ యూజింగ్ ఏ కమాండ్ కాల్డ్ npm స్పేస్ స్టార్ట్ అని ఒక స్పెసిఫిక్ కమాండ్ హిట్ చేస్తున్నాను. సో హిట్ చేస్తే మనకి కమాండ్ అనేది ఎప్పుడు కూడా index.html ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ index.html ఏం చేస్తుంది, index.js కి వచ్చి తనకు కావాల్సిన సోర్స్ కోడ్ ని అయితే వ్యూ చేపిస్తుంది. సీ దిస్. సో మనం జస్ట్ యాప్ కాంపోనెంట్ లో లైఫ్ సైకిల్ అనే ఒక కాంపోనెంట్ ని బిల్డ్ చేసాం. ఈ లైఫ్ సైకిల్ లో జస్ట్ మనం రిటర్న్ చేసాము, వెల్కమ్ టు రియాక్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ క్లాస్ కాంపోనెంట్ అని చెప్పి సమ్ స్టేట్ డేటాని కూడా ఇన్స్లైజ్ చేసాం. అండ్ ఆ ఇన్స్లైజ్ చేసిన డేటా అనేది వెబ్ పేజ్ లో మనకి డిస్ప్లే అవ్వాలి. ఏబుల్ టు సీ దిస్ ఇన్ఫర్మేషన్ హియర్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు రియాక్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ క్లాస్ కాంపోనెంట్ అని ఒక ఇనిషియల్ గా సమ్ వాల్యూ ఉంది. ఈ 0 అనే వాల్యూ ఏ పర్టికులర్ డేటా, దిస్ 0 ఈజ్ రిలేటెడ్ టు విచ్ డేటా వాల్యూ, నంబర్ డేట్. సో ఇట్స్ ఏ స్టేట్ ఆబ్జెక్ట్ డేటా వాల్యూ. ఓకేనా. సో మనకి 0 అనేది ఏ పర్టికులర్ రిలేటెడ్ వాల్యూ, దిస్ ఈస్ రిలేటెడ్ టు ఏ స్టేట్ ఆబ్జెక్ట్. మనం స్టేట్ ఆబ్జెక్ట్ లో ఇనిషియలైజ్ చేసాం కదా కౌంట్ అనే ఒక ప్రాపర్టీ, ఆ కౌంట్ ప్రాపర్టీ రిలేటెడ్ వాల్యూ నేనా, సో మనకి ఇనిషియలైజ్ ఉంది. అంటే ఇప్పుడు ఇది ఏ ఫేస్ లో ఉంది, వెబ్ పేజ్ లో మీకు రెండర్ అవుతుందంటే విచ్ ఈస్ ఇన్ ఇనిషియలైజేషన్ ఫేస్ ఆర్ మౌంటింగ్ ఫేస్, ఇట్ ఈస్ ఇన్ మౌంటింగ్ ఫేస్. సో మౌంటింగ్ ఫేస్ రిలేటెడ్ మెథడ్స్ చూద్దాం. సో మౌంటింగ్ ఫేస్ అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్ ఏమైనా యాక్షన్స్ ఇస్తే ఆ మౌంటింగ్ ఫేస్ నుంచి పర్టికులర్ కాంపోనెంట్ ఏ ఫేస్ కి మూవ్ అవుతుంది, ఇట్ విల్ మూవ్ టు అప్డేషన్ ఫీల్డ్ కి వెళ్తుంది. అప్డేషన్ అంటే ఏంటి, యూజర్ ఒక యాక్షన్ ఇచ్చి ఈవెంట్ ని ట్రిగ్గర్ చేసిన, సిస్టమ్ ఏమైనా ఈవెంట్ రిలేటెడ్ యాక్షన్స్ పర్ఫామ్ చేసినా మనకి డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం అది. సో మనం ఇప్పుడు డేటా చేంజ్ చేయాలి అంటే ఇంటరాక్టివ్ కంట్రోల్స్ ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలి కదా యూజర్ కి. సో ఫర్ దట్ హియర్ I just want to create written a some specific button element here. So button type equals to it should be work as a, ఎలా వర్క్ చేయాలి మనకి, ఇట్ షుడ్ బి వర్క్ యాజ్ ఏ బటన్ ఓన్లీ. అండ్ ఈ బటన్ కి నేమ్ ఇస్తున్నాను, చేంజ్ అనే ఒక బటన్ నేమ్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేసేప్పుడు మనకి వెబ్ పేజ్ లో రెండర్ అయినప్పుడు చేంజ్ అనే బటన్ కూడా రెండర్ అవుతుంది. సో యూజర్ చేంజ్ అనే బటన్ క్లిక్ చేసిన ఎవ్రీ టైం నాకు ఏమవ్వాలి, ఈ 0 నుంచి సమ్ అదర్ వాల్యూకి అయితే చేంజ్ అవ్వాలి. సో చెక్ దట్. సో బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగాలి అంటే ఏమి ఇస్తాం మనం, ఫర్ దిస్ బటన్ we should give an event called, what is the event name, ఆన్ క్లిక్ అనే ఒక స్పెసిఫిక్ ఈవెంట్ యూజ్ చేస్తాం. ఆన్ క్లిక్ దట్ ఈక్వల్స్ టు దిస్ డాట్ సంథింగ్ రిలేటెడ్ టు నెంబర్ చేంజ్ అని ఒక హ్యాండ్లర్ ని అయితే బిల్డ్ చేస్తున్నాం. సో ఈ దిస్ డాట్ నెంబర్ చేంజ్ అనే ఒక వాల్యూ, ఈ స్పెసిఫిక్ వాల్యూని మనం ఈవెంట్ హ్యాండ్లర్ ని బైండ్ చేయాలి అంటే రియాక్ట్ లో ఏం యూజ్ చేస్తాం మనం, టు bind the arrow function. That is a very important thing. So I'm using number change that equals to this value. So it's an arrow function.
ఇన్ దిస్ ఐ నీడ్ టు అప్డేట్ ది స్టేట్ ఆబ్జెక్ట్ వాల్యూ. స్టేట్ డేటాను అప్డేట్ చేయాలంటే మనకంటే ఒక స్పెసిఫిక్ మెథడ్ అవైలబుల్ ఉంది. వాట్ ఈస్ దట్ మెథడ్ నేమ్? సెట్ స్టేట్ సార్. మెథడ్ ఈస్ సెట్ సెట్ స్టేట్. స్టేట్ మెథడ్. దిస్ డాట్ సెట్ స్టేట్. ఈ సెట్ స్టేట్ అన్న ఒక మెథడ్. ఈ మెథడ్ లో ఏం చేస్తాం మనం? ఆబ్జెక్ట్ డేటాను అప్డేట్ చేస్తున్నా కూడా యూ హావ్ టు టేక్ ది ఆబ్జెక్ట్. ఇన్ దట్ వాట్ ఈస్ ద ప్రాపర్టీ నేమ్? సో ఈ కౌంట్ అనే ప్రాపర్టీలోకైనా అప్డేటెడ్ వాల్యూ రీచ్ అవ్వాల్సింది. ఇనిషియల్ గా కౌంట్ అనే ప్రాపర్టీలో 0 అవైలబుల్ ఉంది. మనం అప్డేట్ చేసినా సరే అప్డేట్ చేసే వాల్యూ ఎక్కడ రీప్లేస్ అవ్వాలి? ఈ కౌంట్ అనే ప్రాపర్టీలోనే అప్డేట్ అవ్వాలి. సో కౌంట్ అనే ప్రాపర్టీ తీసుకొని కౌంట్ అనే ప్రాపర్టీలోకి 1 అనే వాల్యూ ఎవ్రీ టైమ్ ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. కాబట్టి ఇనిషియల్ గా ఆ పర్టికులర్ వాల్యూకి 1 యాడ్ చేయండి. ఇనిషియల్ వాల్యూ మొత్తం మనకి ఎక్కడ ఉంది? 0 అనే వాల్యూ. దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ అనే ఈ ప్రాపర్టీలో ఉంది. ఈ ప్రాపర్టీకి వాల్యూకి ఎవ్రీ టైమ్ ఎంత వాల్యూ యాడ్ అవ్వాలి? ఇట్ షుడ్ యాడ్స్ ది 1 అనే వాల్యూ. ఆ పర్టికులర్ కౌంట్ లో ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూకి ఎవ్రీ టైమ్ క్లిక్ చేసిన ప్రతిసారి 1 వాల్యూ యాడ్ అవుతూ ఉండాలి. అండ్ యాడ్ అవుతున్న 1 వాల్యూ మళ్ళీ అగైన్ ఎక్కడ రీప్లేస్ అవ్వాలి? సేమ్ అదే కౌంట్ అనే ప్రాపర్టీలో మనకి డిస్ప్లే చేయాలి. చెక్ ది రిజల్ట్. క్లిక్ ఆన్ చేంజ్. నేను క్లిక్ చేస్తే ఇప్పుడు డేటా చేంజ్ అవుద్ది. అంటే మౌంటింగ్ ఫేజ్ నుంచి ఏ ఫేజ్ కి మూవ్ అవుద్ది పర్టికులర్ కాంపోనెంట్ నౌ? ఇట్ విల్ మూవ్స్ టు అప్డేట్. అప్డేషన్ వెళ్తుంది. అప్డేట్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, మనం స్టేట్ డేటాను అప్డేట్ చేస్తున్నాం కాబట్టి స్టేట్స్ లో చూడండి. స్టేట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పర్టికులర్ మెథడ్ కి రీచ్ అవుతుంది? షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనే ఫేజ్ కి రీచ్ అవుతుంది. ఈ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ఎప్పుడు కూడా ఏం రిటర్న్ చేయాలి? ఆల్వేస్ ట్రూ రిటర్న్ చేస్తేనే మనకి డేటా అప్డేట్ అవుద్ది. ట్రూ రిటర్న్ అయితే కాంపోనెంట్ విల్ అప్డేట్, రెండర్ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనే స్పెసిఫిక్ ఫేజ్ లోకి వెళ్తుంది. ఒకవేళ మీకు షుడ్ కాంపోనెంట్ అప్డేట్ కనుక రిటర్న్ ఫాల్స్ అయితే అక్కడికి మనకి ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి డేటా అనేది అప్డేట్ కాదు. సో మనకి డేటా అప్డేట్ అవుతుందంటే షుడ్ కాంపోనెంట్ అప్డేట్ మనకి యాక్షన్ ని ట్రూ రిటర్న్ చేస్తుందా? ఫాల్స్ రిటర్న్ చేస్తుందా? చేంజ్ క్లిక్ చేస్తే డేటా చేంజ్ అవుతుందంటే టెల్ మీ. డెఫినెట్లీ ట్రూ రిటర్న్ చేయాలి. క్లిక్ ఆన్ చేంజ్. నేను చేంజ్ క్లిక్ చేస్తున్నాను, డేటా చేంజ్ అయింది. అంటే షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది? ఎవ్రీ క్లాస్ కాంపోనెంట్ కి డిఫాల్ట్ గా ట్రూ రిటర్న్ చేస్తుంది. మనం ఫాల్స్ పెట్టి కూడా చూద్దాం, మెథడ్స్ అనేది చూద్దాం. అగైన్ క్లిక్ చేస్తుంటే చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ చేంజెస్ జరుగుతున్నాయి అంటే అది మౌంటింగ్ ఫేజ్ లో ఉంటుందా? అప్డేషన్ ఫేజ్ లో ఉంటుంది? అంటే డెఫినెట్లీ అప్డేషన్ ఫేజ్ లో ఉంటుంది. అప్డేషన్ ఫేజ్ లో ఎంటైర్ కాంపోనెంట్ మాత్రం అప్డేట్ అవుద్దా? ఏ పర్టికులర్ ఫీల్డ్స్ లో అయితే చేంజ్ వచ్చిందో ఆ ఫీల్డ్స్ లో మాత్రం అప్డేట్ చేస్తుందా? డెఫినెట్లీ యూజర్ ఎక్కడైతే ఇంటరాక్ట్ అయ్యాడో స్పెసిఫిక్ అప్లికేషన్ లో ఆ అప్లికేషన్ ఇంటరాక్ట్ అయిన పర్టికులర్ ఫీల్డ్స్ దగ్గర మాత్రమే డేటాని అప్డేట్ చేస్తూ వస్తుంది. సో చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫేసెస్ చూడాలి. మౌంటింగ్ ఫేస్ ని, అప్డేషన్ ఫేస్ ని మనం మూవ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ డేటా అప్డేట్ నేమ్ చేయట్లేదు, యూజర్ ఎటువంటి ఇంటరాక్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్ రెండర్ అయ్యింది. సో కాంపోనెంట్ రెండర్ అయ్యిందంటే కాంపోనెంట్ ఎవరికి అటాచ్ అవ్వాలి? ఫస్ట్లీ టెల్ మీ. కాంపోనెంట్ అనేది ఫస్ట్లీ డౌన్ ట్రీకి అటాచ్ అవ్వాలి. సో డౌన్ ట్రీకి అటాచ్ అవ్వనప్పుడు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మౌంటింగ్ ఫేస్. మౌంటింగ్ ఫేస్ లో మనకి కాంపోనెంట్ విల్ మౌంట్, రెండర్, కాంపోనెంట్ డిడ్ మౌంట్ అని ఒక 3 ఫేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ 3 ఫేసెస్ వస్తున్నాయో చెక్ చేయడం కోసం నేను ఆ 3 ఫేసెస్ రిలేటెడ్ మెథడ్స్ ని వెరిఫై చేసుకుంటాను. ఆ మెథడ్స్ ని మీరు ఎక్కడైనా బిల్డ్ చేసుకోవచ్చు. బట్ బిల్డ్ చేసేవి కాంపోనెంట్ కి ఇన్సైడే బిల్డ్ చేయండి. సో ఎవరికి ఇన్సైడ్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు? ఇప్పుడు మనం ఆ అప్డేషన్ రిలేటెడ్ మెథడ్స్, మౌంటింగ్ రిలేటెడ్ మెథడ్స్ వ్యూ చేయాలి. సో వ్యూ చేసేటప్పుడు కోడ్ అంతా కూడా లైఫ్ సైకిల్ అండి. మీరు ఏదైతే కాంపోనెంట్ క్రియేట్ చేస్తారో ఆ కాంపోనెంట్ కి ఇన్సైడే క్రియేట్ చేయాలి, అవుట్ సైడ్ కాదు. సో అది కన్స్ట్రక్టర్ కి బిఫోర్ ఇస్తారా, ఆఫ్టర్ ది కన్స్ట్రక్టర్ ఇస్తారా, యాజ్ వెల్ as ఈ సెట్ స్టేట్ మెథడ్ కి బిఫోర్ ఇస్తారా, ఆఫ్టర్ ఇస్తారా, దట్స్ యువర్ చాయిస్. ఓకేనా? సపోజ్ నేను కన్స్ట్రక్టర్ బిఫోర్, ఆఫ్టర్ కన్స్ట్రక్టర్, బిఫోర్ అప్డేట్ ముందే బిల్డ్ చేస్తున్నాను కంటెంట్ ని. సో ఫస్ట్లీ నేను మౌంటింగ్ ఫేస్ లోకి రీచ్ అయ్యేటప్పుడు కంటెంట్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ వీ హ్యావ్ ఎ స్పెసిఫిక్ మెథడ్ కాల్డ్ కాంపోనెంట్. What is the method name? Component will mount or component did mount. We have a phase. We have a phase called component will mount. సో కాంపోనెంట్ విల్ మౌంట్ అని ఒక హ్యాండ్లర్ తీసుకుంటున్నాను. సో దీన్ని ఒక ఆరో ఫంక్షన్ కి బైండ్ చేస్తున్నాను. సిహియర్. సో బైండ్ చేసి నేను ఆన్సర్స్ ని కన్సోల్ లో వెరిఫై చేసుకుంటున్నాను. కన్సోల్ డాట్ లాగ్ అని ఇస్తున్నాను. దట్ మీన్స్ హియర్ ఇక్కడ ఒక జస్ట్ కంటెంట్ బిల్డ్ చేస్తున్నాను. కాంపోనెంట్ విల్ మౌంట్ అనే ఒక ఫేస్ కి రీచ్ అవ్వాలి. నెక్స్ట్ కాంపోనెంట్ విల్ మౌంట్ కరెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ ఫేస్ కి వెళ్తుంది? మౌంటింగ్ ఫేస్ లో రెండర్ ఫేస్ కి వెళ్ళాలి. సో ఇప్పుడు నాకు రెండర్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా రెండర్ లోనే బిల్డ్ చేయండి. సో రెండర్ లో ఆల్రెడీ నాకు రిటర్న్ అయి ఉంది. సో రిటర్న్ బిఫోర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ కన్సోల్ డైరెక్ట్లీ. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి ఐఎమ్ యూజింగ్ సంథింగ్ రిలేటెడ్ టు ఐఎమ్ రెండర్ అనే ఒక స్పెసిఫిక్ కంటెంట్ ని అయితే డెవలప్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ రిలేటెడ్ ఐఎమ్ రెండర్ రిలేటెడ్ కంటెంట్. నెక్స్ట్ బిఫోర్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ కాంపోనెంట్ విల్ మౌంట్ రెండర్ తర్వాత ఏ ఫేస్ లోకి వెళ్తుంది? ఇట్ విల్ గోస్ టు ది ఫేస్ విచ్ రిలేటెడ్ టు కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఒక స్పెసిఫిక్ ఫేస్ లోకి అయితే మూవ్ అవుతుంది. చెక్ ది రిజల్ట్. సో ఐమ్ యూజింగ్ డైరెక్ట్లీ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని ఇస్తున్నాను. సో ఐమ్ యూజింగ్ ది స్పెసిఫిక్ వాల్యూ యాస్. మీకు తెలియడం కోసం అది ఆ ఫేస్ లోకి వెళ్తుందని చెప్పి కన్సోల్ లో ఆ పర్టికులర్ ఫేస్ రిలేటెడ్ వాల్యూని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఫేస్. ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తే
కాంపోనెంట్ అనేది డౌన్ ట్రీకి అటాచ్ అయ్యే కదా మనకి రెండర్ అయ్యేది. మనకి రెండర్ అయిందంటే కాంపోనెంట్ అనేది మౌంట్ అయినట్టే. ఒకసారి చెక్ చేయండి వెబ్ పేజ్‌లో. మీరు అబ్జర్వ్ చేస్తే కాంపోనెంట్ అనేది మనకి వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే అవుతుందంటే కాంపోనెంట్ మౌంటింగ్ ఫేజ్‌లో ఉంది. సో, మౌంటింగ్ ఫేజ్‌లో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫేజ్‌కి రీచ్ అవుతుంది? కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఫేజ్‌కి వెళ్తుంది. ఆఫ్టర్ దట్ రెండర్ ఫేజ్‌కి వెళ్తుంది. ఆఫ్టర్ దట్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఫేజ్ ఫస్ట్‌లీ కాంపోనెంట్ విల్ మౌంట్ రైట్. ఫస్ట్‌లీ కాంపోనెంట్ విల్ మౌంట్ ఫేజ్, నెక్స్ట్ రెండర్, తర్వాత కాంపోనెంట్ డిడ్ మౌంట్. ఒకసారి వెరిఫై చేద్దాం. సో, వెరిఫై చేయడం కోసం నువ్వు మెథడ్స్‌ని హ్యాండ్లర్స్‌కి ప్రొవైడ్ చేసాం. అండ్ ఆ హ్యాండ్లర్స్ రిలేటెడ్ యాక్షన్స్‌గా రిటర్న్ ఏం చేసాం? కన్సోల్‌లో రిటర్న్ చేసాం. ఒకసారి ఓపెన్ చేయండి కన్సోల్. గో టు ఇన్స్పెక్ట్. గో టు కన్సోల్. సో, హియర్ సమ్‌వాట్ మనకి వార్నింగ్స్ ఉన్నాయి. సో, వార్నింగ్స్ అని మనం ఎక్స్‌టెన్షన్స్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి యాడ్ అయినాయి. సో, హియర్ ఫస్ట్‌లీ ఏ ఫేజ్‌కి రీచ్ అయింది చూసారా? కాంపోనెంట్ విల్ మౌంట్ ఫేజ్‌కా? కాంపోనెంట్ డిడ్ మౌంట్ ఫేజ్‌కా? హియర్ టెల్ మీ. కాంపోనెంట్ విల్ మౌంట్. విల్ మౌంట్. Wilmont. కాంపోనెంట్ విల్ మౌంట్ తర్వాత ఏ ఫేజ్‌కి వెళ్తుంది? దట్ ఈస్ దట్ రీచెస్ టు రెండర్. రెండర్. ఐఎమ్ రెండర్ అని బిల్డ్ చేస్తాం. లాస్ట్‌లీ ఏ ఫేజ్‌కి రీచ్ అయింది? వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే అయింది కాబట్టి ఇట్ గోస్ టు కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఫేజ్‌కి రీచ్ అవుతుంది. అంటే మీరు వెబ్ పేజ్‌లో యాడ్ చేశారు కాబట్టి అంటే డౌన్ ట్రీకి అటాచ్ చేశారు కాబట్టి మౌంటింగ్ ఫేజ్‌లో ఉంది. మౌంటింగ్ ఫేజ్‌లో మనకి ఏమున్నాయి? కాంపోనెంట్ విల్ మౌంట్ అనే ఫేజ్ ఉంది. ఐ యామ్ రెండర్ అనే ఒక ఫంక్షన్‌కి రీచ్ అయింది. లాస్ట్‌లీ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఫేజ్‌కి కూడా రీచ్ అయింది. సేమ్ ఈ 3 ఫంక్షన్స్ అయినా మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ స్పెసిఫిక్ కంటెంట్‌లో. హియర్ యూ సీ కాంపోనెంట్ విల్ మౌంట్, రెండర్, కాంపోనెంట్ డిడ్ మౌంట్. ఓకే. సో, మనం యాక్షన్స్ అనేవి ఇక్కడ వన్ బై వన్ బిల్డ్ చేస్తాం చూడండి. ఫస్ట్‌లీ కాంపోనెంట్ విల్ మౌంట్ బిల్డ్ చేసాం కాబట్టి కాంపోనెంట్ విల్ మౌంట్ రాలేదు. సో, మీరు దీన్ని అవసరమైతే మీకు నచ్చిన వేలో ఎలా అయినా బిల్డ్ చేయండి. ఓకేనా? సో, స్టార్టింగ్ అది ఇస్తారా? ఎండ్ ఇస్తారా? అనేది దట్స్ యువర్ చాయిస్. బట్ మనం ఒక ఆర్డర్‌లో వెళ్ళాలి కాబట్టి అలా బిల్డ్ చేశాను. సో, నేను ఫస్ట్ ఆర్డర్‌గా కాంపోనెంట్ విల్ మౌంట్ తీసుకున్నాను. బట్ రెండర్ ఫంక్షన్ ఆఫ్టర్ ది కాంపోనెంట్ విల్ మౌంట్ తీసుకున్నానా? రెండర్‌లో తీసుకున్నానా? రెండర్ రిలేటెడ్ యాక్షన్. రెండర్ రిలేటెడ్ కంటెంట్‌ని నేను డైరెక్ట్‌గా రెండర్ ఫంక్షన్‌లోనే బిల్డ్ చేస్తున్నాను. సో, రెండర్ ఫంక్షన్ వర్క్ అయింది. నెక్స్ట్ ఇట్ గోస్ టు కాంపోనెంట్ డిడ్ మౌంట్. రెండర్ అయిందంటే డెఫినైట్లీ ఇట్ విల్ రీచెస్ టు కాంపోనెంట్ డిడ్ మౌంట్. ఇప్పుడు నేను చేంజ్ క్లిక్ చేస్తే ఏ ఫేజ్‌కి రీచ్ అవుతది? ఇఫ్ ఐ క్లిక్ చేంజ్. నేను చేంజ్ క్లిక్ చేస్తే ఈ పర్టిక్యులర్ కంటెంట్ ఏ ఫేజ్‌కి రీచ్ అవుతది? డేటా అనేది అప్డేట్ అవుతుంది కదా! అంటే అప్డేషన్ ఫీల్డ్‌లోకి వెళ్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరి డేటాని అప్డేట్ చేస్తున్నాం? మనం స్టేట్ డేటాని అప్డేట్ చేస్తున్నాం. స్టేట్ డేటాని అప్డేట్ చేస్తున్నామంటే ఏ ఫేజ్‌లోకి రీచ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనే ఫేజ్‌లోకి రీచ్ అవుద్ది. చేంజ్ క్లిక్ చేస్తున్నాను. బట్ ఇక్కడ రెండర్ అవుతున్నట్టే మీకు కనిపిస్తుంది. బట్ మనకి రెండర్ కాదు ఏం కావాలి? అప్డేషన్ ఫీల్డ్స్‌లోకి రీచ్ అవ్వాలి కదా! సో, ఒకసారి చెక్ చేద్దాం. సో, రైట్ దట్ కంటెంట్ ఫర్ ది అప్డేషన్ ఫీల్డ్స్ ఆల్సో. సో, ఐ యామ్ యూజింగ్ హియర్ సమ్ స్పెసిఫిక్ మెథడ్ కాల్డ్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అని ఒక ఫేజ్‌కి వెళ్తున్నాను. సో, ఐ యామ్ రిటర్నింగ్ సమ్ ఫంక్షన్ హియర్. అగైన్ కన్సోల్‌లోకి అబ్జర్వ్ చేస్తున్నాను. console.log_off. ఐఎమ్ యూజింగ్ హియర్ షుడ్ కాంపోనెంట్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అని ఒక స్పెసిఫిక్ ఫీచర్‌లోకి వెళ్తున్నాను. ఈ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ఎప్పుడు కూడా ఏం రిటర్న్ చేయాలి? దిస్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ఆల్వేస్ నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్ళాలి అంటే ఇట్ ఆల్వేస్ రిటర్న్ ట్రూని రిటర్న్ చేయాలి. సో, మనకి ట్రూ రిటర్న్ కాకుండా ఫాల్స్ రిటర్న్ చేస్తే ఏమవుతుంది? అప్డేట్ అవుతుందా డేటా? అప్డేట్ కాదా? డెఫినైట్లీ డేటా అప్డేట్ కాదు. షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ట్రూ అయితే నెక్స్ట్ ఏ ఫేజ్‌కి మూవ్ అవుతుంది కాంపోనెంట్? ఇట్ విల్ రీచెస్ టు ది కాంపోనెంట్ విల్ అప్డేట్ ఫేజ్ అయినా ఇట్ విల్ రీచెస్ టు కాంపోనెంట్ విల్ అప్డేట్ అనే ఒక స్పెసిఫిక్ ఫేజ్‌లోకి రీచ్ అవుతుంది. సో, write the code here console.log_off something related to component will update. కాంపోనెంట్ విల్ అప్డేట్. సో, కాంపోనెంట్ విల్ అప్డేట్ తర్వాత ఏ ఫేజ్‌లోకి రీచ్ అవుతుంది? రెండర్ ఫేజ్‌లోకి. రెండర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ ఫేజ్‌కి రీచ్ అవుతుంది? రెండర్ కోడ్ ఆల్రెడీ బిల్డ్ చేసాం కదా! నెక్స్ట్ ఇట్ విల్ రీచెస్ టు ది ఫేజ్ రిలేటెడ్ టు లాస్ట్ ఫేజ్. వాట్ ఈస్ ద లాస్ట్ ఫేజ్? ద లాస్ట్ phase is component did update. What is that phase? It will reach us to the component did update and a specific files locate reach out. Check the result. Again, I'm using console.log_off and checking. So component did update. So component did update. అనే ఈ ఫేజ్ కి రీచ్ అయింది. సో, చెక్ చేద్దాం. షుడ్ కాంపోనెంట్ అప్డేట్ రిటర్న్ ట్రూ చేసాము. ఒకవేళ రిటర్న్ ట్రూ కాకుండా ఫాల్స్ చేస్తే ఏమవుతుందో కూడా చెక్ చేద్దాం. సో, అవుట్‌పుట్ చూడండి. సో, ఇప్పుడు ఓన్లీ ఏ ఫేజ్‌లో మాత్రమే ఉంది కాంపోనెంట్ అనేది. మౌంటింగ్ ఫేజ్‌లో ఉంది కాబట్టి కాంపోనెంట్ విల్ మౌంట్ అనే ఫేజ్ ఐ యామ్ రెండర్ ఫంక్షన్‌లోకి వెళ్ళింది. సో, మీరు ఐ యామ్ రెండర్ కాకుండా జస్ట్ ఓన్లీ రెండర్ తీసుకున్నా నాట్ ఎన్ ఇష్యూ. దట్స్ యువర్ చాయిస్. మీకు క్లియర్‌గా తెలుస్తుంది ఇంకొంచెం. రిఫ్రెష్ ద కంటెంట్. సీ హియర్ కాంపోనెంట్ విల్ మౌంట్ రెండర్ ఫంక్షన్‌లోకి వెళ్ళింది. ఆఫ్టర్ ద రెండర్ ఇట్ విల్ రీచెస్ టు ది కాంపోనెంట్ డిడ్ మౌంట్ ఫేజ్‌కి వెళ్ళింది. నేను చేంజ్ క్లిక్ చేస్తే అప్డేషన్ ఫీల్డ్‌లోకి వెళ్తుంది. ఇప్పుడు నాకేమొస్తది ఫస్ట్‌లీ షుడ్ కాంపోనెంట్ అప్డేట్, నెక్స్ట్ కాంపోనెంట్ విల్ అప్డేట్, రెండర్, కాంపోనెంట్ డిడ్ అప్డేట్‌కి వెళ్ళాలి. క్లిక్ ఆన్ చేంజ్. నేను చేంజ్ క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ ఫేజెస్ అన్ని కనిపిస్తున్నాయా? షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అని ఒక ఫేజ్, నెక్స్ట్ కాంపోనెంట్ విల్ అప్డేట్,
రెండర్ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనే ఫేస్ కి రీచ్ అవడం కనిపిస్తుందా? అగైన్ చేంజ్ క్లిక్ చేస్తే సేమ్ యాక్షన్ అయినా రిపీట్ అవడం కనిపిస్తుందా మీకు ఎవ్రీబడి? సో నేను చేంజ్ క్లిక్ చేసిన ఎవ్రీ టైం ఏమవుతుంది, షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ఫేస్ కి వెళ్తుంది, కాంపోనెంట్ విల్ అప్డేట్ ఫేస్, రెండర్ ఫేస్ అండ్ లాస్ట్లీ కాంపోనెంట్ డిడ్ అప్డేట్. షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఫర్దర్ గా చైన్ కంటిన్యూ అయింది. షుడ్ కాంపోనెంట్ అప్డేట్ కనుక ఒకవేళ రిటర్న్ ట్రూ కాకుండా ఇఫ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్ రిటర్న్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఫర్దర్ గా కంటిన్యూ అవుతుందా, కంటిన్యూ కాదా? టెల్ మీ. నెక్స్ట్ ప్రాసెస్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్ ప్రాసెస్ ఆర్ నాట్? ఎక్కడికి స్టాప్ అయిపోతుంది? వేర్ ఇట్ విల్ స్టాప్స్? ఇట్ విల్ స్టాప్స్ ఎట్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ దగ్గరే స్టాప్ అయిపోతుంది. క్లిక్ ఆన్ చేంజ్. నేను చేంజ్ క్లిక్ చేస్తున్నాను, డేటా ఏమైనా చేంజ్ అవుతుందా వెబ్ పేజ్ లో చూడండి, అది షుడ్ కాంపోనెంట్ అప్డేట్ దగ్గరే స్టాప్ అయిపోతుందా? సీ దట్ లైఫ్ సైకిల్. పర్టికులర్ లైఫ్ సైకిల్ అనేది ఎగ్జాక్ట్ గా ఎక్కడ స్టాప్ అయిపోతుంది? చెక్ ది కన్సోల్. ఇట్ స్టాప్స్ ఎట్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ దగ్గర స్టాప్ అయిపోతుంది. షుడ్ కాంపోనెంట్ అప్డేట్ రిటర్న్ ట్రూ చేయలేదు, ఫాల్స్ చేస్తుంది. వెబ్ పేజ్ లో ఏమైనా డేటా చేంజ్ అవుతుందా మీకు? ఇన్ వెబ్ పేజ్ సి ఇస్ దర్ ఎనీ డేటా చేంజెస్ ఇన్ వెబ్ పేజ్? సో మనకి వెబ్ పేజ్ లో కూడా ఎటువంటి డేటా అనేది చేంజ్ కావట్లేదు. సో రీజన్ ఏంటి? షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనేది ఎప్పుడు కూడా ఏం రిటర్న్ చేస్తేనే కాంపోనెంట్ విల్ అప్డేట్ అనే ఫేస్ లోకి రీచ్ అవుతుంది. షుడ్ కాంపోనెంట్ అప్డేట్ విల్ ఆల్వేస్ రిటర్న్స్ ఇట్ ఆల్వేస్ రిటర్న్స్ ట్రూ. మీరు ట్రూ కాకుండా ఫాల్స్ రిటర్న్ చేస్తే ఆ చైనింగ్ కంటిన్యూ ప్రాసెస్ అనేది ఎక్కడికి స్టాప్ అయిపోతుంది. సో అందుకని ఎవ్రీ టైం షుడ్ కాంపోనెంట్ అప్డేట్ రిటర్న్ ట్రూ చేస్తుందా లేదా వెరిఫై చేసుకునే కోడ్ ని బిల్డ్ చేయండి. క్లిక్ ఆన్ చేంజ్. ఇప్పుడు ట్రూ రిటర్న్ అయింది కాబట్టి డేటా అనేది చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ కాంపోనెంట్ విల్ అప్డేట్ ఫేస్ రెండర్ ఫంక్షన్ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనే ఫేస్ కి అయితే రీచ్ అవుతుంది. ఓకేనా? దిస్ వన్ ఆల్సో ఆల్ ఆఫ్ యూ లైఫ్ సైకిల్ మెథడ్స్. సో ఇవన్నీ కూడా మెథడ్స్ మీకు తెలియాలి. ఈ మెథడ్స్ ఏమనేవి ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్తారు. ఓకేనా? ఇంటర్వ్యూ పర్పస్ లో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫేసెస్ ఇన్ మౌంటింగ్ అని కాల్ చేస్తారు. యూ హ్యావ్ టు టెల్ ది ఫేసెస్ లైక్ కాంపోనెంట్ విల్ మౌంట్, రెండర్ కాంపోనెంట్ did mount. Coming to the updation for the states, we have to use should component update return true, it will goes to the component will update, render component did update. If should component update returns false, it will stop set should component update and it will not go for the another type of phase. Another phase ki aithe reach kaadu. ఓకే, అదే మీరు ప్రాప్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాప్స్ నేమ్ చేయాలి, సమ్ అదర్ కాంపోనెంట్స్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన డేటాని అయితే బిల్డ్ చేస్తారు. ఓకేనా? దిస్ వన్ ఎవ్రీబడి. సో ఇనిషియలైజేషన్ ఫేస్ అనేది ఏ పర్టికులర్ థింగ్స్ లో చూస్తాం? ఇనిషియలైజేషన్ అనేది ఇనిషియలైజేషన్ షుడ్ కమ్స్ ఫర్ ది రియాక్ట్ కాంపోనెంట్ క్రియేషన్ లోనే మీకు ఇనిషియలైజేషన్ ఫేస్ కంప్లీట్ అయిపోతుంది. అంటే మనం ఒక కాంపోనెంట్ ని సమ్ సెట్ ఆఫ్ స్టేట్స్ తోను ప్రాప్స్ తోను బిల్డ్ చేయడానికి ఇనిషియలైజేషన్ ఫేస్ సరిపోతుంది. కమింగ్ టు ది అన్మౌంట్ ఫేస్ అంటే ఇప్పుడు నేను ఈ కాంపోనెంట్ ని యాప్ డాట్ జేఎస్ నుంచి రిమూవ్ చేశాను అనుకోండి, మీకు ఏదైనా ఒక కాంపోనెంట్ వెబ్ పేజ్ లో రెండర్ అవుతుందా? ఫస్ట్లీ మనం రిమూవ్ చేసేస్తే ఈ పర్టికులర్ కాంపోనెంట్ ని యాప్ డాట్ జేఎస్ నుంచి రిమూవ్ చేసేస్తే డేటా కనిపిస్తుందా, కనిపించదా మనకి వెబ్ పేజ్ లో? బికాస్ ఎందుకని మనం ఆ పర్టికులర్ యాప్ డాట్ జేఎస్ లో మనం రిటర్న్ చేయలేదు అంటే మనం డౌన్ ట్రీకి అటాచ్ చేయనట్టే. డౌన్ ట్రీకి అటాచ్ చేయకుండా ఉంటే డెఫినెట్లీ అది అన్మౌంటింగ్ ఫేజ్ లోనే ఉంటుంది. ఓకే, అన్మౌంటింగ్ ఫేజ్ మీరు చూడాలంటే డెఫినెట్లీ ఏదో ఒక డేటా రిటర్న్ అయి ఉండాలి. మనం కాంపోనెంట్ రిమూవ్ చేసేటప్పుడు అక్కడ డేటా ఉండదు కాబట్టి అన్మౌంటింగ్ ఫేజ్ అనేది మనం వ్యూ చేయాలి. మోస్ట్లీ మనం వ్యూ చేసేది మౌంటింగ్ అప్డేట్స్ ఉన్నటువంటి ఫీల్డ్స్ నే వ్యూ చేస్తుంటాం. ఓకేనా? దిస్ వన్. ఓకే, ఈ పర్టికులర్ పిక్చర్ అనేది చూసారా మీరు? ఎట్లా ఏమైనా చూసారా? నేను ఇవాళ అప్లోడ్ చేస్తాను మీకు క్లాస్ రూమ్ లో. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చూసారా, కనిపిస్తుందా? ఏబుల్ టు సీ ది బ్లాక్ డయాగ్రామ్? ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు సీ ది పిక్చర్? హియర్ యు సీ. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియలైజేషన్ ఫేజ్ లో ఏముంటుంది? హియర్ యు సీ స్టార్ట్ వెళ్తుంది, కన్స్ట్రక్టర్ ఉంది, కాంపోనెంట్ విల్ మౌంట్ అనే ఫేస్ లో ఉంది, నెక్స్ట్ రెండర్ ఉంది, రెండర్ తర్వాత కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఫేస్ కి వెళ్తుంది. సో ఫస్ట్ ఫేజ్ అంతా కూడా మనకి సెట్ ఆఫ్ స్టేట్స్ అండ్ ప్రాప్స్ తో డిఫైన్ చేసుకుందంతా కూడా ఇనిషియలైజేషన్ ఫేజ్. ఇప్పుడు కాంపోనెంట్ డిడ్ మౌంట్ అయిన తర్వాత అగైన్ ఏమవుతుంది? కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మీకు రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత ఏమైనా స్టేట్ డేటా చేంజ్ అయింది అనుకోండి, హియర్ యు సీ బ్లూ థింగ్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ చేంజెస్ ఇన్ స్టేట్, ఏ ఫేస్ లోకి మూవ్ అవుతుంది? స్టేట్ చేంజ్ అయితే ఇట్ విల్ గోస్ టు ది షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనే ఫేస్ కి వెళ్తుంది. షుడ్ కాంపోనెంట్ అప్డేట్ నుంచి కాంపోనెంట్ విల్ అప్డేట్, రెండర్ కాంపోనెంట్ డిడ్ అప్డేట్. ఒకవేళ స్టేట్స్ కాకుండా ప్రాప్స్ అయితే ప్రాప్స్ చేంజ్ అయినా సరే ఏమవుతుంది? కాంపోనెంట్ విల్ రిసీవ్ ప్రాప్స్, షుడ్ కాంపోనెంట్ అప్డేట్, కాంపోనెంట్ విల్ అప్డేట్, రెండర్ కాంపోనెంట్ డిడ్ అప్డేట్. ఒకవేళ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనేది మీరు ప్రాప్స్ యూస్ చేసి చేంజ్ చేసినా, స్టేట్స్ యూస్ చేసి చేంజ్ చేసినా సరే
ఒకవేళ ఫాల్స్ రిటర్న్ చేస్తే అగైన్ బ్యాక్ ఎక్కడికి వెళ్తుంది? ఏ ఫేజ్‌కి వెళ్తుంది? ఇట్ విల్ గోస్ టు ది రెండర్ ఫంక్షన్. అంటే డిఫాల్ట్ మౌంటింగ్ ఫేజ్‌కి వెళ్తుంది. అండ్ ఆ పర్టిక్యులర్ కంటెంట్ అనేది అగైన్ మళ్ళీ స్టేట్ డేటా చేంజ్ అవుతుందో వెరిఫై చేస్తది. స్టేట్ డేటా చేంజ్ అయ్యి మనకి డేటా అనేది షుడ్ కాంపోనెంట్ అప్డేట్ రిటర్న్ ఫాల్స్ అవుతే ఎవ్రీ టైమ్ మళ్ళీ రన్నింగ్ ఫేజ్‌కి వెళ్ళిపోయి మనకి డేటా మాత్రమే స్టాటిక్ డేటా. దట్ మీన్స్ మౌంటింగ్ డేటానే డిస్‌ప్లే అవుతుంటుంది. ఓకేనా? అదే మనం పర్టిక్యులర్ డామ్ ట్రీ నుంచి రిమూవ్ చేస్తే అన్మౌంట్ ఫేజ్‌కి వెళ్తుంది. కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అండ్ అక్కడికి మనకి కంటెంట్ లైఫ్ సైకిల్ అనేది ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్ యొక్క లైఫ్ సైకిల్ క్లోజ్ అవుతుంది. ఓకేనా? క్లియర్. ఇది చాలా స ఇంపార్టెంట్ థింగ్ మా. డెఫినైట్‌లీ మీకు ఇంటర్వ్యూస్‌లో ఉంటుంది. లైఫ్ సైకిల్స్ ఆ పర్టిక్యులర్ లైఫ్ సైకిల్ రిలేటెడ్ మెథడ్స్ గురించి డెఫినైట్‌లీ క్వెషన్స్ ఉంటాయి. ఓకే. సో, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం ప్రీవియస్‌లీ ఆన్ లోడ్ అనే ఈవెంట్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం గుర్తుందా జావా స్క్రిప్ట్‌లో? ఆన్ లోడ్ ఈవెంట్. సో, ఆన్ యెస్. లోడ్ ఈవెంట్స్ మనం ఏ సిట్యుయేషన్‌లో యూజ్ చేస్తాం? అంటే ఆన్ లోడ్ ఎందుకు యూజ్ అవుతుంది? పేజ్ ఓపెన్ అవ్వగానే మనకి మనకి పేజ్ లోడ్ చేయగానే మనకి యాక్షన్స్ జరగాలి అంటే ఏమవుతుంది? ఆన్ లోడ్ యూజ్ చేస్తాం గదా! ఇక్కడ సమ్ టైమ్స్ మనం యాక్షన్స్ అనేవి ఆన్ లోడ్ ఈవెంట్ యూజ్ చేయకుండా ఈ పర్టిక్యులర్ లైఫ్ సైకిల్‌లో ఒక స్పెసిఫిక్ మెథడ్ యూజ్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా మనకు కావాల్సిన కంటెంట్ అనేది వచ్చేస్తుంది. దట్ మీన్స్ కాంపోనెంట్ విల్ మౌంట్ అనే ఫేస్ కానీ లేదంటే కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఫేస్ ఉన్నాయి మనకి. కాంపోనెంట్ విల్ మౌంట్ అండ్ కాంపోనెంట్ డిడ్ మౌంట్. ఆ 2 ఫేసెస్ యూజ్ చేసి సమ్ టైమ్స్ డైరెక్ట్‌గా యాక్షన్స్ అనేవి బటన్‌తో ఎటువంటి ఈవెంట్స్‌ని పెర్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్‌గా పేజ్ లోడింగ్ రిలేటెడ్ యాక్షన్స్ చూపించడం కోసం కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఒక ఫేస్, కాంపోనెంట్ విల్ మౌంట్ అనే ఒక ఫేస్ అనేవి మనకి క్లియర్‌గా తెలుస్తాయి. అది మీకు రియాక్ట్ లాస్ట్ కాన్సెప్ట్స్ మనకి ఏపీఐ కాల్స్ అనే ఒక సెషన్ ఉంది రియాక్ట్‌లోనే. సో, ఏపీఐ కాల్స్‌లో మనకు ఒక ఏపీఐ ఇచ్చేస్తారు సమ్ డేటాతో. ఆ డేటాని మనం ఫెచ్ చేసుకునేటప్పుడు యూజర్ ఒక యాక్షన్ ఇచ్చినప్పుడు ఫెచ్ చేసుకోవచ్చు. లేదంటే పేజ్ లోడ్ అయినప్పుడు ఫెచ్ చేసుకోవడానికి ఈ కాంపోనెంట్ లైఫ్ సైకిల్స్ అనేవి గూడా హెల్ప్‌ఫుల్ అవుతాయి. వితౌట్ ఎనీ ఈవెంట్స్‌తో పెర్ఫార్మ్ చేయకుండా లైఫ్ సైకిల్స్‌తో గూడా పెర్ఫార్మ్ చేపిస్తుంటారు. కాంపోనెంట్ డిడ్ మౌంట్ అండ్ విల్ మౌంట్ ఫేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫేసెస్ గుర్తుపెట్టుకోండి మీకు రియాక్ట్ ఎండ్ సెషన్స్‌లో ఏపీఐ కాల్స్ ఉన్నాయి. ఆ కాల్స్‌లో వర్క్ అవుతాయి. ఓకే. దిస్ వన్. యెస్ సార్. నెక్స్ట్ ఇంకొక పాయింట్స్ చెప్తాను. అవి ఇంటర్వ్యూకి హెల్ప్‌ఫుల్ అవుతాయి. సో, యూ నీడ్ టు నో అబౌట్ ది థింగ్స్ విచ్ రిలేటెడ్ టు లైఫ్ సైకిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. యూ నీడ్ టు నో అబౌట్ ది ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ రియాక్ట్ జేఎస్. సో, హౌ వి ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ఏ ఈవెంట్ ఇన్ రియాక్ట్ జేఎస్. ఓకే. ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ రియాక్ట్ జేఎస్. సో, ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే మీకు ఒక క్లారిటీ ఉన్నాయి గదా! ఈవెంట్‌కి పాస్ చేసే వాల్యూని ఏమని కాల్ చేస్తాం మనం? హ్యాండ్లర్, ఈవెంట్ ఈవెంట్ హ్యాండ్లర్. హ్యాండ్లర్ అనే కదా కాల్ చేసేది. సో, దే విల్ ఆస్క్ ఏ క్వెషన్ లైక్ uh, what are event handlers, what are event handlers, and why they are why they are why they are important for an application. సో నేను ఒక ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఏంటి? అవి ఎందుకు యూజ్‌ఫుల్ అవుతాయి అనేది కూడా ఇది దే విల్ ఆస్క్ ఏ క్వెషన్. సో జనరల్లీ ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేవి మీరు యూజ్ చేయడం వల్ల డెఫినైట్‌లీ ఈవెంట్ హ్యాండ్లర్స్ మేక్స్ ఏ అప్లికేషన్ ఆర్ ఎ వెబ్‌సైట్ ఆహ్, మేక్స్ ఏ అప్లికేషన్ ఆహ్, ఈ అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ ఏ టూ వే కమ్యూనికేషన్, ఏ టూ వే టూ వే స్ట్రీట్ అని కూడా కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేవి ఏం చేస్తాయి? ఏదైనా ఒక పర్టిక్యులర్ అప్లికేషన్ అంటే యూజర్ ఇంటర్ఫేస్‌ని టూ వే కమ్యూనికేట్ అయ్యేలా చేస్తుంది. యూ ఆర్ నాట్ జస్ట్ ప్రెజెంటెడ్ విత్ ఈవెంట్ హ్యాండ్లర్స్. యూ ఆర్ నాట్ జస్ట్ ప్రెజెంటెడ్ uh, presented presented with a nicely స్టైల్డ్ కంటెంట్. సో, మనం రియాక్ట్ యూజ్ చేసి ఒక ప్రాపర్ యూజర్ ఇంటర్ఫేస్ మీద మనం ఫోకస్ అంతా ఉంటుంది. బట్ మనం ఫోకస్ చేయాల్సింది ఎంతైతే యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందో యాస్ వెల్ యాస్ యూ కెన్ యాక్చువల్లీ ఆహ్, ఆహ్, click, or you can actually type, or actually you can scroll it also. ఇటువంటి యాక్షన్స్ అన్నీ కూడా యూజర్ ఏం చేస్తారు? మన పర్టిక్యులర్ అప్లికేషన్ బేస్ చేసుకొని డెఫినైట్‌లీ చేస్తూనే ఉంటారు. ఏమేం చేస్తుంటారు? సమ్ టైమ్స్ ఈవెంట్స్‌ని క్లిక్ చేస్తారు. దట్ మీన్స్ ఈవెంట్స్ ఆర్ నథింగ్ బట్ మనం బటన్స్ ఉంటాయి. బటన్స్ అనేవి ఇంటరాక్టివ్ ఫీల్సే కాబట్టి బటన్స్‌ని యూజర్స్ ఈజీగా క్లిక్ చేస్తారు. అండ్ టైపింగ్ అంటే ఏంటి? మనకి ఫార్మ్ హ్యాండ్లింగ్ జావా స్క్రిప్ట్‌లో క్లారిటీ ఉందా? ఫార్మ్ హ్యాండ్లింగ్. హావ్ ఎన్ ఐడియా?
ఎస్ సార్. మనకి రియాక్ట్ లో కూడా ఫామ్ హ్యాండ్లింగ్ ఉంది. సో టుమారో సెషన్ లో చెప్తాను అది. సో ఫామ్ హ్యాండ్లింగ్ లో మనం సమ్ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేస్తుంటాం. అది ఇన్పుట్ ఫీల్డ్స్ లో అవ్వచ్చు, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్ లో అవ్వచ్చు, డ్రాప్ డౌన్స్ లో అయితే మనం సెలెక్ట్ చేస్తుంటాం. సెలెక్ట్ చేసుకుంటే మనం డిఫరెంట్ థింగ్స్ ని స్క్రోల్ చేస్తుంటాం, ఇన్ఫర్మేషన్స్ ని. ఇలా మనం ఎటువంటి ఈ యాక్షన్స్ చేసినప్పుడు ఏమవ్వాలి, మనకు అప్లికేషన్ రెస్పాండ్ అయ్యి సమ్ వాట్ రిజల్ట్స్ అనేవి చూపించాలి. విత్ రియాక్ట్ specifically with React JS, event handling event handling is so easy to learn and understand. సో రియాక్ట్ జేఎస్ లో ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేవి హ్యాండిల్ చేయడం చాలా ఈజీ ఉంటుంది అండ్ ఈజీగానే మీకు అర్థమవుతాయి. బికాస్ ఎస్పెషల్లీ యూ పీపుల్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాల్డ్, especially if you are already know how to how to uh, how to accomplish it with uh, స్టాండర్డ్ టెక్నిక్స్ లైక్ విత్ హెచ్టిఎంఎల్ అండ్ జావా స్క్రిప్ట్ లో మనం డిఫరెంట్ ఈవెంట్స్ ని హ్యాండిల్ చేయడం చూసారు, గుర్తుందా? జావా స్క్రిప్ట్ లో మనం ఈవెంట్స్ ని బైండ్ చేయాలంటే డైరెక్ట్ గా ఒక ఫంక్షన్ కి ప్రొవైడ్ చేసే వాళ్ళం, గుర్తుందా? డైరెక్ట్ గా అది ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ కి అసైన్ చేసి మనం ప్రాపర్ రిజల్ట్స్ ని అయితే అచీవ్ చేసేవాళ్ళం. సేమ్ ఏదైతే మీరు ఈవెంట్ హ్యాండ్లింగ్ ని జావా స్క్రిప్ట్ లో చూసారో సేమ్ అది ఈవెంట్ హ్యాండ్లింగ్స్ మనకి రియాక్ట్ లో కూడా ఉంటుంది. ఇఫ్ యూ ఆల్రెడీ నో జావా స్క్రిప్ట్ దెన్ యూ కెన్ ఈజీలీ నో ది థింగ్స్ విచ్ రిలేటెడ్ టు రియాక్ట్ జేఎస్ ఆల్సో. సో రియాక్ట్ జేఎస్ లో మనం ఈవెంట్ ని హ్యాండిల్ చేయడం అనేది ఎలా ఉంటుందంటే మనం టూ థింగ్స్ ని అయితే వెరిఫై చేయాలి. లైక్ మనం జావా స్క్రిప్ట్ లో మీరు ఏ ఈవెంట్ చూసినా సరే ఆ ఈవెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, నార్మల్ కేసులు ఉంటాయా, క్యామిల్ కేసులు ఉంటాయా? ఫస్ట్ పాయింట్ డిఫరెన్స్. ఫస్ట్ రియాక్ట్ ఈవెంట్స్ అన్ని కూడా ఎలా ఉంటాయని చెప్పాను, రియాక్ట్ ఈవెంట్స్ అనేవి క్యామిల్ కేస్ సింటాక్స్ లో ఉంటాయి. కమింగ్ టు ది జావా స్క్రిప్ట్ థింగ్స్ ఎలా ఉంటాయి, జావా స్క్రిప్ట్ ఈవెంట్ హ్యాండ్లర్స్ కానీ ఈవెంట్స్ కానీ అన్ని కూడా మనం లోవర్ కేస్ లోనే బిల్డ్ చేస్తాం, గుర్తుందా? రియాక్ట్ జేఎస్ లో మనం తీసుకునే ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేవి క్యామిల్ కేస్ లో ఉంటాయి అండ్ జావా స్క్రిప్ట్ లో మనం తీసుకునే హ్యాండ్లర్స్ ఎలా ఉంటాయి, that will be in lower case only, right? Like అలాంటి example you can write like this called on click అని ఒక థింగ్ ని ఇలా బిల్డ్ చేయొచ్చు మనం రియాక్ట్ లో. అది జావా స్క్రిప్ట్ లో అయితే డైరెక్ట్ గా ఆన్ క్లిక్ ని క్యామిల్ కేస్ సింటాక్స్ లో రాస్తామా, నార్మల్ సింటాక్స్ వి బిల్డ్ దట్ ఇన్ నార్మల్ గా ఇలా లోవర్ కేస్ సింటాక్స్ లోనే బిల్డ్ చేస్తాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ మనం తీసుకునే ఈవెంట్స్ అనేవి హ్యాండ్లర్స్ ఎట్ ఏ టైం. సో జావా స్క్రిప్ట్ లేదు లేకంటే రియాక్ట్ ఆన్ క్లిక్ తీసుకుంటే ఆన్ క్లిక్ అనే కాదు ఏ ఈవెంట్ అయినా సరే ఆన్ క్లిక్ ఈవెంట్ ఓన్లీ యాక్సెప్ట్స్ ఏ సింగిల్ ఫంక్షన్ ఎట్ ఏ టైం. సో ఎట్ ఏ టైం ఎన్ని ఫంక్షన్స్ ని హ్యాండిల్ చేస్తుంది, ఎవ్రీ టైం రియాక్ట్ చేస్ దిస్ ఆన్ క్లిక్ అనే ఈ ఈవెంట్ ఎట్ ఏ టైం సింగిల్ ఫంక్షన్ ని హ్యాండిల్ చేయగలదు. బట్ జావా స్క్రిప్ట్ ఆన్ క్లిక్స్ మీరు చూస్తే మనం మల్టిపుల్ హ్యాండ్లర్స్ ని కూడా ఎట్ ఏ టైం తీసుకున్నా సరే సో మల్టిపుల్ ఫంక్షనల్ రిలేటెడ్ ఒకటే బటన్ కి యాక్షన్ పర్ఫామ్ చేసినా వర్క్ అవుతుంది. బట్ రియాక్ట్ లో ఒక ఈవెంట్ కి ఎట్ ఏ టైం ఎన్ని ఫంక్షన్స్ మాత్రమే హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది రియాక్ట్ రిలేటెడ్ థింగ్స్ కి. ఫర్ రియాక్ట్ రిలేటెడ్ థింగ్స్ ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ సింగిల్ ఫంక్షన్ ని మాత్రమే హ్యాండిల్ చేయగలదు. ఇంకా మీరు అదర్ దేని ఎనీ అదర్ ఫంక్షన్ ఇచ్చినా సరే బోత్ ద ఫంక్షన్స్ వర్క్ అవ్వవు, బోత్ ద థింగ్స్ కొలైడ్ అయిపోతాయి. ఓకేనా? సో రియాక్ట్ లో ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే మెయిన్లీ జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ తో కంపేర్ చేస్తే క్యామిల్ కేస్ సింటాక్స్ లో ఉంటాయి. అండ్ రియాక్ట్ ఈవెంట్స్ అనేవి ఎప్పుడు కూడా ఎన్ని ఫంక్షన్స్ ని హ్యాండిల్ చేయగలవు ఆల్ ది టైమ్ దే మే ఏబుల్ టు హ్యాండిల్ ఓన్లీ వన్ ఫంక్షన్. ఒకసారి దానికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్. సో మీకు పాపప్స్ ఇవన్నీ గుర్తే ఉండి ఉంటాయి రియాక్ట్ లో జావా స్క్రిప్ట్ లో. సో ఐమ్ క్రియేటింగ్ ఏ ఫైల్ విత్ నేమ్ రిలేటెడ్ టు ఈవెంట్ హ్యాండ్లింగ్ విత్ అన్ ఎక్స్టెన్షన్ కాల్డ్ .js అని ఇస్తున్నాను. సో రైట్ ది జావా స్క్రిప్ట్ స్ట్రక్చర్. సో ఇది ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయండి, క్రియేట్ ఏ క్లాస్ కాంపోనెంట్, import react from the library called react. Next after this we need to create the class component as event handling extends. We need to use react dot component class. In this what we need to use a render function. In this render function what we need to return at least one JSX element. మీరు more than one JSX element return చేస్తే return so C braces ఒక parent element division. In this what I need to take something like a event handling అని ఇస్తున్నాను, event handling in React JS. సో ఈవెంట్ హ్యాండిల్ చేయడం కోసం నేను ఒక ఇంటరాక్టివ్ కంట్రోల్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. బటన్ type equals to it should be button only and I'm giving this button name as click అని ఇస్తున్నాను. So export the component here, export component name as default. The component name is event handling. So import this component where in app right event handling. Here also I'm using event handling. సో జస్ట్ రన్ ది అవుట్పుట్. సో ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ రియాక్ట్ జేఎస్. ఎప్పుడైతే నేను ఈ క్లిక్ అనే ఈ పర్టికులర్ థింగ్ ని క్లిక్ చేస్తాను ఒక యాక్షన్ జరగాలి అంటే
ఈవెంట్ ని ఎలా ప్రొవైడ్ చేస్తాం జావా స్క్రిప్ట్ లో మనం? జావా స్క్రిప్ట్ లో ఈవెంట్స్ అన్ని క్యామిల్ కేస్ లో ఉండాలి, రిమెంబర్ దట్. అండ్ క్యామిల్ క్లాస్ ఇచ్చి మనం ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో బిల్డ్ చేయాలా, డైరెక్ట్ గా వాల్యూ ఫార్మాట్ లో బిల్డ్ చేస్తాము ఈవెంట్స్ కి? మనం ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో బిల్డ్ చేసి యాక్షన్ ఏమి ఇస్తాం జనరలీ దిస్ డాట్ అని చెప్పి సంథింగ్ రిలేటెడ్ ఒక హ్యాండ్లర్ ఇస్తున్నాము. దిస్ డాట్ ఈవెంట్ క్లిక్ అని ఒక హ్యాండ్లర్ ని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి ఈవెంట్ క్లిక్ అనే ఈ హ్యాండ్లర్స్ ఈ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ఎన్ని హ్యాండిల్ చేయగలదు ఎట్ ఎ టైం? ఒకే ఈవెంట్ ఎప్పుడు కూడా రియాక్ట్ లో ఓన్లీ వన్ ఫంక్షనాలిటీని మాత్రమే హ్యాండిల్ చేయగలదు. బట్ జావా స్క్రిప్ట్ లో అయితే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఈవెంట్ క్లిక్ రిలేటెడ్ ఒక యాక్షన్ పర్ఫామ్ చేయండి. సో ఐమ్ యూజింగ్ ఈవెంట్ క్లిక్ దట్ ఈక్వల్స్ టు, సో హ్యావ్ టు రైట్ ది ఫంక్షన్ ఇన్ arrow things. సో నెక్స్ట్ జస్ట్ రైట్ ద సమ్ బేసిక్ ఫంక్షన్. సో హ్యావ్ అ రైట్ టు అలర్ట్ అనే ఒక పాపప్ గుర్తుందా మీకు ఎవ్రీవన్? అలర్ట్ పాపప్. సార్ సో జస్ట్ నేను ఒక అలర్ట్ పాపప్ ని యూజ్ చేస్తున్నాను. అలర్ట్ బటన్ క్లిక్ అనే ఒక పాపప్ అనేది జనరేట్ అవ్వాలి. చెక్ ది రిజల్ట్. క్లిక్ ఆన్ క్లిక్. నేను క్లిక్ చేయగానే నాకు ఏమవుతుంది? ఒక పాపప్ జనరేట్ అయింది, అలర్ట్ పాపప్. సో దాంట్లో వాట్ ఈస్ ద మెసేజ్ ఐఎమ్ గెటింగ్? బటన్ క్లిక్ అని ఒక టైప్ ఆఫ్ టెక్స్ట్ అనేది తీసుకుని ఆ టెక్స్ట్ మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది? ఈ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ఎలా ఉంది? దిస్ ఆన్ క్లిక్ ఈవెంట్ ఈస్ క్యామిల్ కేస్ లో ఉంది. ఈ ఈవెంట్ హ్యాండ్లర్ అనేది మనం ఎన్ని హ్యాండిల్ చేస్తున్నాం? ఓన్లీ వన్ థింగ్. అంటే ఇక్కడ నేను దిస్ అనే కీవర్డ్ స్కోప్ తీస్తున్నాను. సో వాట్ ఇఫ్ ఐ డోంట్ టేక్ దిస్ కీవర్డ్ స్కోప్? సేవ్ ది రిజల్ట్. అగైన్ ఇట్ డిస్ప్లేయింగ్ సేమ్ యాక్షన్ ఆర్ ఎనీథింగ్ హియర్ యూ సీ. ఈవెంట్ హ్యాండ్లింగ్ లో మనం ఈవెంట్ క్లిక్ అనేది డిఫైన్ అని ఉందా, నాట్ డిఫైన్ అని ఉందా? సీ హియర్, నాట్ డిఫైన్డ్. నాట్ డిఫైన్. సంథింగ్ కీవర్డ్ అనేది మిస్ చేసాం. ఈవెంట్ హ్యాండ్లర్స్ ని హ్యాండిల్ చేయడానికి కూడా మనకి దిస్ కీవర్డ్ కావాలి. ప్రీవియస్లీ మనం దిస్ అనే కీవర్డ్ స్టేట్ ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ డేటాని ఇన్వోక్ చేయడానికి చూసాం. బట్ యాక్చువల్లీ దిస్ అనే కీవర్డ్ స్కోప్ లేకపోతే మనం ఈవెంట్ హ్యాండ్లర్ ని హ్యాండిల్ చేయలేం రియాక్ట్ జేఎస్ లో. బట్ మీరు జావా స్క్రిప్ట్ లో హ్యాండిల్ చేయగలరా? ఇన్ జావా స్క్రిప్ట్ దిస్ అనే కీవర్డ్ స్కోప్ లేకుండా యు మే ఏబుల్ టు హ్యాండిల్ ఆర్ నాట్? You can able to handle, but in Java, in React.js, that is not possible. These are the main things you need to focus in React.js. React.js events అనేవి ఎప్పుడు కూడా ఇన్వోక్ అనేది, సో ఎలా ఇన్వోక్ అవుతాయి? దిస్ కీవర్డ్ ని బేస్ చేసుకుని ఇన్వోక్ అవుతాయి. అండ్ ఈవెంట్ అనేది క్యామిల్ కేస్ సింటాక్స్ లో ఉంటుంది. అండ్ ఆ పర్టికులర్ ఈవెంట్ అనేది ఎట్ ఎ టైం ఎన్ని థింగ్స్ ని హ్యాండిల్ చేయగలదు? ఓన్లీ వన్ థింగ్ ని మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఈవెంట్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ యూ నీడ్ టు నో అబౌట్ ది ఈవెంట్ బైండింగ్. సో ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎంత ఇంపార్టెంటో React.js లో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, ఈవెంట్ బైండింగ్. సో ఈవెంట్ ని బైండ్ చేయాలంటే React.js లో మనం ఏం యూజ్ చేస్తాం టు బైండ్ ఎనీ ఈవెంట్ ఇన్ React.js? ఆరో ఫంక్షన్. We use functions. What if I use a normal function? What if I use here normal function? Normal function అంటే ఏంటి? జనరలీ ఒక ఫంక్షన్ అనేది కీవర్డ్ తీసుకుంది. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇక్కడ ఒక ఫంక్షన్ నేమ్ ఏమి ఇస్తాం? హ్యాండ్లర్ నేమ్. వాట్ ఈస్ హ్యాండ్లర్ నేమ్? ఈవెంట్ క్లిక్ అని ఇస్తున్నాం. సో ఇలా ఇచ్చి ఇక్కడ ఒక బటన్ తీసుకుందాం. సో ఒక అలర్ట్ ఇస్తున్నాను. సో నేను ఒక అలర్ట్ ఇచ్చి ఇక్కడ ఒక యాక్షన్ ఇస్తుంటే, సో బటన్ క్లిక్ పెట్టిన ఒక యాక్షన్ ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను తీసుకున్న ఫంక్షన్ చూసారా? ఈవెంట్ క్లిక్ అనేది రికగ్నైజ్ చేయగలుగుతున్న హ్యాండ్లర్ గా. సీ దట్? నో సార్. అండ్ ఫంక్షన్ అనే కీవర్డ్ దగ్గర నీకు ఎర్రర్ కనిపిస్తుందా? ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలా ట్రీట్ చేస్తుంది అంటే అది ఒక కాంపోనెంట్ గా ట్రీట్ చేస్తుంది. రియాక్ట్ ఎలా ట్రీట్ చేస్తుంది? దిస్ ఫంక్షన్ కీవర్డ్ ని ఒక స్పెసిఫిక్ బేసిక్ ఫంక్షన్ లా ట్రీట్ చేస్తుంది తప్ప మనకి హ్యాండ్లర్ గా ట్రీట్ చేయట్లేదు. ఒకసారి అవుట్పుట్ చూడండి. అగైన్ ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. కంపైల్డ్ విత్ ప్రాబ్లమ్స్ అని ఉంది. సో సింటాక్స్ ఎర్రర్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ కనిపిస్తుంది. సో మనకి ఫ్లో పార్సర్ మిక్స్ ఇన్ డాట్ అని చెప్పి డిఫరెంట్ ఎర్రర్స్ ని ఫేస్ చేస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ అని చెప్పి ఫిఫ్త్ లైన్ ఎర్రర్ వచ్చేస్తుంది. సో రియాక్ట్ లో మీరు ఈవెంట్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు ఒక ఫంక్షన్ హ్యాండిల్ చేస్తారు. బట్ ఆ హ్యాండిల్ చేసే ఫంక్షన్ డెఫినెట్లీ ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ అవ్వాలి? నార్మల్ ఫంక్షన్, ఆరో ఫంక్షన్ అయి ఉండాలి. దట్ షుడ్ బి ఏ ఆరో ఫంక్షన్. నార్మల్ ఫంక్షన్ తీసుకున్నా సరే రియాక్ట్ కన్సిడర్ చేయదు. ఎందుకంటే నార్మల్ ఫంక్షన్ కి యూస్ చేసే సింటాక్స్, మీరు కాంపోనెంట్ క్రియేట్ చేసే సింటాక్స్ రెండు సిమిలర్ ఉంటాయా, డిఫరెంట్ ఉంటాయా రియాక్ట్ లో? టెల్ మీ. సో సిమిలర్ ఉంటాయి. సో అందుకని చెప్పి రియాక్ట్ అనేది ఈవెంట్ ని హ్యాండిల్ చేస్తారు. ఈవెంట్ ని బైండ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం తీసుకోదు? నార్మల్ ఫంక్షన్స్ తో బైండ్ చేస్తే యాక్షన్స్ ని చూపించదు. డెఫినెట్లీ మీరు ఎలా తీసుకోవాలి వాటిని? యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఏ ఆరో ఫంక్షన్ ఫార్మాట్ ఉంది. సో నార్మల్ బేసిక్ అది ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ లో బిల్డ్ చేసినా, అది ఒక ఎనానిమస్ ఫంక్షన్ కి ఇచ్చినా, కాల్ బ్యాక్ ఫంక్షన్ కి ఇచ్చినా, పారామీటర్స్ తో ఇచ్చినా, వితౌట్ పారామీటర్స్ తో ఇచ్చినా, రిటర్న్ టైప్ తో ఇచ్చినా సరే మనకి ఈవెంట్ అనేది బైండ్ కాదు. రియాక్ట్ లో ఈవెంట్ ని బైండ్ అవ్వాలి అంటే, సో వాట్ షుడ్ వి యూస్? వి యూజ్ ఎ థింగ్ విచ్ రిలేటెడ్ టు arrow function only. సో ఈవెంట్ బైండ్. సో ఈవెంట్ బైండింగ్ అనే ఒక స్పెసిఫిక్ కంటెంట్ ని అయితే బిల్డ్ చేస్తాను. అవుట్పుట్ చెక్ చేయండి. క్లిక్ ఆన్ క్లిక్. సో ఈవెంట్ బైండింగ్ అనే ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ అయితే మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంటుంది. ఓకేనా? దిస్ పాయింట్ ఎవ్రీబడి క్లియర్?
ఆల్ ఆఫ్ యూ. ఎస్ సార్. సో ఈవెంట్ బైండింగ్ గురించి కూడా క్వశ్చన్ చేస్తారు. టు బైండ్ టు బైండ్ an event in React.js, we use only which type of functions? We use only arrow functions only. So React.js లో మీరు ఈవెంట్స్ ని బైండ్ చేయాలి అంటే ఎవ్రీ టైమ్ యూ షుడ్ హ్యావ్ టు యూజ్ ది థింగ్స్ రిలేటెడ్ టు arrow functions ఓన్లీ. మీరు నార్మల్ ఫంక్షన్స్ తో బైండ్ చేద్దామని ట్రై చేసినా సరే నార్మల్ ఫంక్షన్స్ అనేవి ఈవెంట్స్ ని బైండ్ చేయవు. సో రియాక్ట్ అనేది యాక్సెప్ట్ చేయదు. బికాస్ మనకి ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి ఏదైతే సింటాక్స్ ఉందో సేమ్ అదే సింటాక్స్ మనకి ఈవెంట్ ని బైండ్ చేయడానికి కూడా ఉంటే రియాక్ట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అక్కడ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాడా, ఈవెంట్ ని హ్యాండిల్ చేస్తున్నారా, రియాక్ట్ డిఫరెన్షియేట్ చేయలేదు. సో అందుకని చెప్పి సో రియాక్ట్ లో ఈవెంట్స్ ని బైండ్ చేయడానికి నార్మల్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ కాదు, యూ షుడ్ హ్యావ్ టు యూజ్ ది థింగ్స్ రిలేటెడ్ టు arrow functions only. Okay now, all of you, event handling and Yes, sir. event binding. So these are the things. Event ని హ్యాండిల్ చేసేటప్పుడు ఈవెంట్ ఎప్పుడు కూడా క్యామిల్ కేస్ సినారియోలో ఉండాలి అండ్ దానికి ప్రొవైడ్ చేసే ఈవెంట్ హ్యాండ్లర్ అనేది దిస్ కీవర్డ్ తో ఇన్వోక్ అయి ఉండాలి. మీరు దిస్ కీవర్డ్ తో ఇన్వోక్ చేయకపోయినా సరే మనకి ఈవెంట్ అనేది ప్రాపర్ యాక్షన్ ఇవ్వదు, ఎర్రర్ త్రో చేస్తుంది. అండ్ ఆ ఈవెంట్ హ్యాండ్లర్ ని ప్రాపర్ గా వర్క్ చేయించేటప్పుడు వాల్యూగా ఆరో ఫంక్షన్స్ ని ప్రొవైడ్ చేయాలి. మనం నార్మల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ రియాక్ట్ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, క్లియర్ ఎవ్రీబడి? ఎస్ సార్. అండ్ మీరు ఏం చేస్తారంటే రియాక్ట్ కి మనం కొన్ని ఒక ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేయండి నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్ కంటిన్యూ అవడానికి. హియర్ ఇన్ యు సీ ES7 రియాక్ట్ రిడక్స్ గ్రాఫ్క్యూఎల్ రియాక్ట్ నేటివ్ అని ఒక ఎక్స్టెన్షన్ కనిపిస్తుందా మీరు సెర్చ్ చేసుకున్నప్పుడు? ఏబుల్ టు సీ దిస్ ఎక్స్టెన్షన్ ES7 రియాక్ట్ ఆర్ రిడక్స్ ఆర్ గ్రాఫ్క్యూల్ ఆర్ రియాక్ట్ నేటివ్. ప్రతి లాంగ్వేజ్ కి రియాక్ట్ నేటివ్ స్నిపెట్స్ కి అన్ని లాంగ్వేజెస్ కి టూల్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం రియాక్ట్ యూజ్ చేస్తున్నాం కదా, రియాక్ట్ కూడా బెస్ట్ చాయిస్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకుని మీకు ఇన్స్టాల్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఎందుకు యూసేజ్ అంటే మీరు ఒక క్లాస్ కాంపోనెంట్ డిజైన్ చేయాలంటే రియాక్ట్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి, క్లాస్ సింటాక్స్ బిల్డ్ చేయాలి, రెండర్ ఫంక్షన్ రాయాలి, కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ చేయాలి. బట్ ఇక్కడ మీరు అవేమి అవసరం లేదు, మనకి కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి. హియర్ యూ సీ మనం ఇంపోర్ట్ కమాండ్స్ రియాక్ట్ లైబ్రరీస్ లో చాలా ఉన్నాయి. ఎక్స్పోర్ట్ కమాండ్స్, ఇంపోర్ట్ కమాండ్స్, కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ కీబోర్డ్ షార్ట్ కట్స్ యూస్ చేసి మనం బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అనే స్పెసిఫిక్ ఈ లైబ్రరీ ఈ లైన్ రాయాలి అంటే మీరు ఈ పర్టికులర్ టూల్ కనుక ఈ థింగ్ ని కనుక ఇన్స్టాల్ చేస్తుంటే ఏ పర్టికులర్ వర్డ్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే ఈ లైన్ వచ్చేస్తుంది మనకి. మీరు డైరెక్ట్ గా IMR అని ఎంటర్ చేస్తే చాలు మనకి ఏమొచ్చేస్తుంది, ఈ పర్టికులర్ కమాండ్ వస్తుంది. నెక్స్ట్ మనకి రియాక్ట్ డామ్ కావాలి, లైక్ మనకి రౌటింగ్స్ లో రియాక్ట్ డామ్ కావాలి, అప్పుడు IMRD అని ఇస్తాం. అలానే ఇప్పుడు నేను కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటాను, ఐ నీడ్ టు క్రియేట్ ది కాంపోనెంట్ క్రియేషన్ ఉంటుంది. సో రియాక్ట్ నేటివ్ థింగ్స్ మీకు అవసరం లేదు, రిడక్స్ అవసరం లేదు. సో ఇంకా చాలా ఉన్నాయి మనకి ఇక్కడ అవైలబుల్ గా. సో దీంట్లో మీకు కావాల్సినవి ఏంటనే చెప్తాను క్లియర్ గా. IMR కమాండ్ ఒకటి కావాలి. అండ్ మనం ఎప్పుడు కూడా కన్సోల్ లో లాక్ చేస్తుంటాం కదా, కన్సోల్ లో లాక్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ గా ఏం చేస్తాం, CLG అని ఇచ్చేస్తే కన్సోల్ లో లాగ్ అయిపోతుంటుంది. సో రియాక్ట్ కాంపోనెంట్ లో RCC అని మీరు ఎంటర్ చేస్తే మీకు ఏమైపోతుందంటే రియాక్ట్ క్లాస్ టైప్ ఆఫ్ కాంపోనెంట్ బిల్డ్ అయిపోతుంది. RCC అని ఇస్తే ఏమైపోతుంది, రియాక్ట్ క్లాస్ కాంపోనెంట్. అలానే RCE అని ఇస్తే విత్ ఎక్స్పోర్ట్ తో కూడా వచ్చేస్తుంది మీకు. ఓకేనా, RCC అని ఇవ్వచ్చు, RCE అని ఇవ్వచ్చు, RCEP మనకి ఇంకా ప్రోటోటైప్స్ లేవు. ఇంకా నెక్స్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ ఒక టైప్ ఆఫ్ సింటాక్స్ ఉంటుంది. ఈ థింగ్స్ అన్ని మీరు యూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా ఈజీ వేలోనే కంటెంట్ ని అయితే బిల్డ్ చేయగలరు. ఓకేనా, సో ఫంక్షనల్ కాంపోనెంట్ బిల్డ్ చేయాలంటే హియర్ వీ హ్యావ్ కాంపోనెంట్ కాల్డ్ RFCP అని ఇవ్వండి. సో ఇలా మీకు డిఫరెంట్ వేస్ లోనే మీకు కావాల్సిన కాంపోనెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. జస్ట్ యూజ్ దీస్ థింగ్స్. ఓకేనా, RFC అని తీసుకోండి, RCC అని ఇచ్చిన ఎక్స్పోర్ట్ కమాండ్ తో వస్తుంది, RFC అని ఇస్తే వస్తుంది. బట్ ఇప్పటివరకు మీరు మీ ఓన్ హ్యాండ్స్ తో కాంపోనెంట్ ని క్రియేట్ చేయగలుగుతారు కదా ఎవ్రీబడి, మీ ఎస్ ఓన్. సార్. సో మీరు క్రియేషన్ మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ టూల్ చెప్తున్నాను. సో ఈ టూల్ బిల్డ్ చేయండి. నెక్స్ట్ మనం టుమారో ఫామ్ హ్యాండ్లింగ్ ఉంది రియాక్ట్ జేఎస్ లో. ఆ ఫామ్ హ్యాండ్లింగ్ చెప్పేటప్పుడు బ్రౌజర్ కి కొన్ని ఎక్స్టెన్షన్స్ యాడ్ చేయాలి, అవి చెప్తాం. ఓకేనా, సో ఫస్ట్ ఈ పర్టికులర్ టూల్ ని మాత్రం మీ విజువల్ స్టూడియో కోడ్ కి యాడ్ చేయండి. సో మీరు సెర్చ్ ఏం చేస్తారు, ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి ES7 రియాక్ట్ రిడక్స్ అని తీసుకోండి. ఇట్ లుక్స్ లైక్ దిస్ లోగో. ఓకే, ఓకే సార్. రోడ్రీ గోవలెడెక్స్ అని చెప్పి ఒక స్పెసిఫిక్ పర్సన్ నేమ్ ఉంది. సో పర్సన్ నేమ్ తో ఉన్న కంటెంట్ ని ఇన్స్టాల్ చేసుకుని కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ నేను డిఫరెంట్ రియాక్ట్ అప్లికేషన్స్ తీసుకున్నాను, వాటిలో ఈ పర్టికులర్ టూల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, Sir. ఓకే సార్. జస్ట్ టూ థింగ్స్, లైఫ్ సైకిల్ థింగ్స్, ఈవెంట్స్ ని చూసి ఆ పర్టికులర్ టూల్ యాడ్ చేయండి. టుమారో ఫామ్ హ్యాండ్లింగ్ కి హెల్ప్ఫుల్ అవుతుంది.
సో ఫార్మ్ హ్యాండ్లింగ్ కూడా మనకి కంప్లీట్ అయితే కోర్ రియాక్ట్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అడ్వాన్స్డ్ లెవెల్. హెచ్ఓసి అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్. కంటెక్స్ట్ ఏపీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. రౌటింగ్ యాజ్ వెల్ as ఏపీఐ కాల్స్ ఇలా డిఫరెన్స్ ఉన్నాయి. కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నెక్స్ట్ నుంచి. ఓకే.